జూమ్ హాట్ అండ్ స్పైసీ ఐటమ్స్ చూసి ఎంజాయ్ చేసే ముందు జూమ్ బరాబర్ జూమ్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. బిగ్ బాస్ 3 లో అలనాటి స్టార్ హీరో రాజేష్ ఖన్నా పార్టిసిపేట్ చేస్తున్నారని బిటోన్ న్యూస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాజేష్ ఖన్నా ఈ రియాలిటీ షోలో పాల్గొంటారని సమాచారం. అయితే ఛానల్ కి ఖన్నాకి మధ్య ఫైనల్ డిస్కషన్ జరగాల్సి ఉందట. బాలీవుడ్ గోల్డెన్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యలు కలిసి జంటగా తొలిసారి ఓ టీవీ యాడ్ కోసం నటించారు. గతంలో గురు చిత్రంలో కపుల్ గా కనిపించిన ఈ యాక్టర్ కపుల్ ప్రస్తుతం రావణ్ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు టీవీ యాడ్ కోసం ఇలా కలిసి నటించినందుకు వారికి ఏకంగా 25 కోట్ల రెమ్యునరేషన్ లభించిందని బిటోన్ సమాచారం. బాలీవుడ్ కాస్ట్లీ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఓ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా నటించిందట. ఐష్ వద్ద 10 ఏళ్లు పైగా మేనేజర్ గా చేస్తున్న హరీష్ సింగ్ ఈ మధ్య ప్రొడక్షన్ కంపెనీ లాంచ్ చేసి నిర్మాతగా మారాడు. హరీష్ సింగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐష్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిందట. దీనికోసం ₹1 కూడా తీసుకోలేదని బాలీవుడ్ టాక్. బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన బాణీని వినిపించనున్నాడు. గతంలో రెహ్నా హై తేరే దిల్ మే చిత్రం ద్వారా బీటోన్ కి పరిచయమైన ఆ సినిమా హరీష్ కు బ్రేక్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా ఇమ్రాన్ హష్మీ హీరోగా, దర్శకుడు మోహిత్ సూరి హీరోగా రూపొందిస్తున్న సినిమాకు హరీష్ జయరాజ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం హత్యకు గురైన జెస్సీ కలాల్ పాత్రలో కరీనా నటిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నటించడం లేదని కరీనా చెప్పింది. తనకు ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ లేకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేస్తుందట బేబో. పొడుగుకాల సుందరి శిల్పా శెట్టికి తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుంద్రాతో ఎంగేజ్మెంట్ అయింది. లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాతో కొన్నేళ్లుగా లవ్ అఫేర్ సాగిస్తున్న శిల్పాకు రాజ్ తో ఎంగేజ్ అయిందన్న రూమర్స్ చాలా సార్లు తెరపైకొచ్చాయి. అయితే అవన్నీ గాసిప్ అని అప్పట్లో కొట్టిపారేసిన శిల్ప ఇప్పుడు నిజంగానే రాజ్ తో కలిసి లైఫ్ షేర్ చేసుకునేందుకు రెడీ అయింది.